తదుపరి రాశి కన్య రాశి. ఈ కన్య రాశి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకయ్యా అంటే సింహరాశిలోంచి కన్య రాశిలోకి కుజుడు ఎంటర్ అయ్యాడు. జస్ట్ 10 days కాలేదు. ఈ కన్య రాశిలో రివర్స్లో, అంటే ఇదివరకు కన్య రాశిలోనే ఉన్నాడు కుజుడు. ఆ కన్య రాశిలోంచి సింహంలోకి వచ్చాడు. మళ్ళా సింహంలోంచి జస్ట్ 1 week క్రితం మళ్ళా కన్య రాశిలోకి కుజుడు ఎంటర్ అయ్యాడు. వాళ్ళకి కొంచెం ట్రబుల్స్ ఉంటాయి. జాతకం బాగుంటుంది, సగం బాగుంటుంది, సగం బాగుంటుంది. ఈ కన్యరాశి వాళ్ళు ఎంతసేపు వీళ్ళు కూడా వినాయకుడిని బాగా ఆరాధిస్తూ వినాయక చవితి బాగా చేసుకోండి. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో గ్రహణం, దానికి కూడా జాగ్రత్తలు పాటించండి. ఈ షష్టగ్రహ కూట ఎఫెక్ట్ కూడా ఉంది కన్యరాశి వాళ్ళకు కూడా. వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. సెప్టెంబర్ నెల నుంచి వినాయక చవితి వెళ్ళే అంత పర్యంతం కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఎలాగంటే వీళ్ళకి కూడా నవంబర్ నుంచే బాగుంది ఈ కన్యరాశికి. అంటే వీళ్ళకి కూడా కన్యరాశి ప్రభావం ఎలా ఉందంటే షష్టగ్రహ కూట ఎఫెక్ట్ ఒకటి ఉంది. జస్ట్ రీసెంట్గా 1 week బ్యాక్ ఈ ఆగస్టులోనే కన్యరాశిలోకి కుజుడు ఎంటర్ అవ్వడం, కొంచెం ఫైనాన్స్ ట్రబుల్స్, ఉద్యోగ భంగం అంటే సస్పెండ్ అవ్వడాలు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉద్యోగాలు పోవడం కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబుల్లో ఉంటే సస్పెండ్ అవ్వడం, పై అధికారుల చేత మాటలు పడడం, ఇబ్బందులు పడడం, వివాహ బంధాలు ఉంటే ప్రేమ వివాహాలు క్యాన్సిల్ అవ్వడం, లేకపోతే విడిపోవడాలు, లేకపోతే రకరకాల ఇబ్బందులు, ఫైనాన్షియల్గా ట్రబుల్స్ వస్తూ ఉంటే వీళ్ళు కూడా అతి జాగ్రత్తలు పాటించాలి. కన్యరాశి వాళ్ళకి నీటి గండాలు ఉన్నాయి, వాహన గండాలు ఉన్నాయి, యాత్రలకు పెడితే ఇబ్బందులు పడతారు. గ్రూప్ ప్రయాణాలతో వెళ్ళండి. ఫ్యామిలీ పరంగా ఎక్కడికైనా పెడుతున్నాం అంటే యాత్రలకు వెళ్ళేటప్పుడు దైవానుగ్రహానికి వెళ్ళండి. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి, నదులు పొంగాయి కదా సరదాగా ఉంది, ఈ గోదావరిని చూద్దామని వెళ్ళడానికి అలాంటి చోట్ల దగ్గరికి వెళ్ళకండి. వెడితే మీరు తిరిగి రారని చెప్పడానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ మొన్న మార్చి నుంచి వచ్చే మార్చి వరకు నీటి గండాలు ఎక్కువ ఉన్నాయి. దేశపరంగా ప్రపంచవ్యాప్తంగా నీటి గండాలు విపరీతం, యాక్సిడెంట్లు విపరీతం, హెలికాప్టర్ యాక్సిడెంట్లు, ఫ్లైట్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, వెహికల్స్ యాక్సిడెంట్లు, కార్ల యాక్సిడెంట్లు, 2 wheelers యాక్సిడెంట్లు, నీటి గండాలు విపరీతంగా ఎక్కువైపోయాయి. అది ఎప్పుడు వచ్చే మార్చి 26 వరకు ఉగాది దాకా అతి జాగ్రత్తలు పాటించక తప్పదు. మీరు కూడా ఏం చెయ్యాలంటే కన్యరాశి వాళ్ళు కూడా ఈ చేసే ఫలితాలు వినాయకుడిని ఆరాధించండి. చక్కగా చిటికిన వేలు పచ్చబెట్టండి. బుధుడిని బాగా, వినాయక చవితి బాగా చేయండి. ఈ గ్రహణం బాగా పాటించండి. 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు ఇవి వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం. కొంచెం నియమాలు పాటించండి. తొందరగా 7 గంటలకు అన్నం తినండి. మొన్నాడు ఉదయం స్నానం చేయండి, మంచి బట్టలు కట్టుకోండి, శివాలయానికి వెళ్ళండి. అలాగే చంద్రబింబం, సర్పం, 1 kg బియ్యం గుళ్ళోకి వెళ్ళి అయ్యగారికి దానం ఇవ్వండి. దానివల్ల కూడా మీకు ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. అలా చేసుకుంటూ అలాగే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు మీ మాట వింటలేదు. ఎందుకంటే మన గ్రహస్థితి బాగున్నప్పుడు పిల్లలు మన మాట వినరు. మనం పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? మన దగ్గరలో ఉన్న అయ్యగారి దగ్గరికి వెళ్ళి, మన జాతక పూర్వం రాసిన జాతకం ఉంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, లేదు మీకు తెలియలేదు, పెద్దలు రాసివ్వలే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అయ్యగారి దగ్గరికి వెళ్ళి చెప్పి, అండ్ ఒక్కసారి నా జాతకం చెప్పరా, ఈ మధ్య ఎందుకు ఇంట్లో అన్ని రకాలుగా ట్రబుల్ పడుతున్నాను, పిల్లలతోటి ఫైనాన్షియల్గా ఉద్యోగ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాను అని చేత ఈ ఒక్కటి మీరు చూసి, నాకు జాతక చక్రం ఉంది, చూసి పరిశీలించి ఏం చేయాలి, ఏం చేసుకుంటే బాగుంటారు, మీరు కాస్త రెమెడీ చెప్పండి అని చెప్పడం ఒకటి ప్రప్రదం. 2, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, అయ్యగారు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను, నాది ఏ నక్షత్రం, ఏ రాశి, పోనీ నాది కన్యరాశే, ఇలాగ దీనికి ఉత్తరా నక్షత్రం కన్యరాశి, హస్తా నక్షత్రం కన్యరాశి వారు చెప్పారే అనుకోండి, వారు నాయన నీకు రామమహాదర్శనం ఇస్తాను, కొంచెం జాగ్రత్తలుగా తీసుకో. రామమహాదర్శనం ఎంతసేపు దుర్గాదేవిని ఆరాధించండి, దుర్గాదేవికి బాగా చేసుకోండి అని అయ్యగారు చెప్తారు ఆ రామమహాదర్శలోనే. అలాగే మీరు చెయ్యబోయే కాలం అంతా ఈ వినాయక చవితి కూడా బాగా చెయ్యండి. ఎంత బాగా చేసుకుంటే అంత బాగా. మట్టి గణపతిని తేండి, కలర్ బొమ్మలు తేకండి, చక్కగా మొదటి రోజు తెచ్చుకోండి, మంచి నదుల్లో కలపండి, అందరితో పాటు డ్యాన్సులు చేస్తూ డప్పులు వాయిస్తూ ఆ హుస్సేన్ సాగర్కి వెళ్ళకండి, పుణ్యం ఉంటుంది. హుస్సేన్ సాగర్ నది మంచిది కాదు, అది మొత్తం దేశంలో ఉన్నంత మురుకు హుస్సేన్ సాగర్కి వస్తుంది. ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఓ సీఎంలు కానీ, పరిపాలనా విధానంలో కానీ, రాష్ట్రంలో అధికారులు కానీ, ఒక పండితులు కానీ, భయంకరమైన పండితులు ఉన్నారు, సిద్ధాంతులు ఉన్నారు, ఈ పీఠాధిపతులు ఉన్నారు. ఎందుకు వాళ్ళు చెప్పట్లేదు ఈ ప్రజలకి? మురుకు నీళ్లలో అమ్మవార్లను కలపకండి, దుర్గాదేవి నవరాత్రులు కూడా వస్తున్నాయి, అందులో కలపకూడదు నాయన. మంచి చెరువులు, కాలువలు, పారే చెరువుల్లో కానీ, పారే కాలువల్లో కానీ, గోదావరి నదుల్లో కానీ కలపండి అని పెద్దవాళ్ళు, పీఠాధిపతులు కానీ, సిద్ధాంతులు కానీ అస్సలు ఎవ్వరికి ఇంత కూడా మంచి చెప్పట్లేదు. దైవం గురించి ఏవేవో ఉపన్యాసాలు ఇస్తారు,
ఎందుకు అవి ఎవరికి ఉపయోగం? ఈ ఉపన్యాసాలు సిద్ధాంతులే న్యాయంగా గుండెలు మీద చేసి చెప్పండి. వినాయకుడిని అక్కడ కలపకూడదు, మురికి గుంటల్లో కలపడం తప్పు. పీఠాధిపతులు చెప్పండి. ఏ పీఠాధిపతి అయినా ఈ వాటికి ఈ పండగలో ఈ వినాయకుడిని మంచిగా గోదావరిలో కలపండి, సముద్రంలో కూడా కలపచ్చు. సముద్రంలో కలుపుకోండి, లేకపోతే మన ఇంటి దగ్గర మంచి పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి, అందులో కలపండి. పారే పంట కాలువలు ఉంటాయి, అందులో కలుపుకోండి. చక్కగా ఎందుకు నిమజ్జనం నాడు ఈ పీఠాధిపతులు కూడా ఈ విషయాన్ని ఎందుకు చర్చించట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? అలాగే దుర్గాదేవిని కూడా అలాగే కలుపుతున్నారు. అమ్మవారిని మురుగుంటలోనే కలపడం, గోదావరిలో కలపచ్చా? కలవల్లో కలపకూడదా? చెరువుల్లో కలపకూడదా? ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా మీ పీఠాధిపతులు కూడా కొన్ని నియమాలు చెప్పట్లే ప్రజలకి. నాయన మనకి ఈ కష్టాలు వస్తున్నాయంటే మనం చేసే పనుల కూడా వస్తున్నాయని ఆ పీఠాధిపతులు పెద్ద పెద్ద వేద పండితులు కూడా ప్రజలకు విన్నపించేలాగా అర్థం అయ్యేటట్టు చక్కగా వినాయక చవితి 9 రోజులు చేసుకోండి మీ ఇంటి దగ్గర ఉన్న మంచి చెరువుల్లో చక్కగా. అంతేగాని మురుగుంటల్లో, మూసీ నదుల్లో, మూసీ కాలువల్లో కలపకండి నాయన, తప్పు అని మీరు కూడా హెచ్చరించండి. ఎందుకు చెప్పట్లేదు మీరు? పైగా ఏదైనంటే పీఠాధిపతులు మా అంతటి గొప్పవాళ్ళు లేరంటారు. కరెక్ట్, మీరు పెద్దవాళ్ళు, మీ ఆశీస్సులు మేము కూడా తీసుకోవాలి, మేము కూడా బాగుపడాలంటే కొన్ని విషయాలు మీ దగ్గర మేము తెలుసుకోవాలి. తెలుసుకునే పరిస్థితుల్లో లేరు ఇవాళ మీరెవరు కూడా. అసలైన నియమాలు చెప్పరు, అసలైన చేసుకోవాలని చెప్పరు, ఏవేవో చెప్తారు. అది కాదు. మీరు కూడా దైవానికి రెండే చెప్పండి. దేవుళ్ళని ఎప్పుడు మురుగు గుంటల్లో కలపకండి. ఇప్పుడు మన ఇంట్లోనే ఏ దేవుడు పటమో పాడైపోయింది, అర్థం పగిలింది, అది ఉండకూడదు, అది ఉండకూడదు. ఆ ఫోటోని ఎక్కడ కలపాలి? నాయన మీ ఇంటి దగ్గర ఉన్న గుళ్ళో పెట్టేయండి, రావి చెట్టు కిందో దేని కిందో. లేదు చక్కగా మీ ఇంటి దగ్గర ఏదైనా కాలువ చెరువు ఉంటే అందులో కలిపేయండి, ఇళ్లలో పెట్టుకోకండి. అలా చెప్పడం మానేసి ఎలా పడితే అలాగా మీరు కూడా నియమాలు చెప్పకుండా, పద్ధతులు చెప్పకుండా ఉండడం మర్యాద కాదని పీఠాధిపతులకి, వేద పండితులకి విన్నపించుకున్నా. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా బాధలేదు, నన్ను తిట్టుకున్నా బాధలేదు. మీరు కూడా పెద్దవారు కొన్ని చెప్పండి. దేవుళ్ళని ఎక్కడెక్కడ కలపాలయ్యా అంటే మురుగుంటల్లో కాదయ్యా, హుస్సేన్ సాగర్లో అదే నది కాదు, మహా నది కాదు, కాశీ పుణ్యక్షేత్రం కాదు ఆ ట్యాంక్ బండి అని చేత అర్థం చేసుకోండి, అందులో కలపకండి అని మీలాంటి పెద్దలు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఈ వీళ్ళు కానీ, ఈ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఈయన వీరు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారంతా కాస్త చెప్పండి దేవుళ్ళ విషయాల్లో. మీలాంటి పెద్దలు చెప్తే వీళ్ళు వింటారు, అందులో మేమే నమ్మకం ఎక్కువ, మీ మీద నమ్మకం ఎక్కువ. అలాంటి వాళ్ళంతా మీలాంటి పెద్దలు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళంతా కూడా ఈ ప్రవర్తనాలు చెప్పి వాళ్ళు కూడా ప్రజలకు కొన్ని ఇలాంటివి చెప్పండి. చెప్పి నాయన అర్థం చేసుకోండి, దేవుళ్ళని ఇలాంటి వాటిలో కలపకండి, చక్కగా కాలువలు, చెరువులు, ప్రవాహ నదుల్లో కలిపి పుణ్యం కట్టుకోండి అని చెప్పండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే కన్యరాశి వాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అంటే వాళ్ళు కూడా బుధవారం రోజు స్పెషల్ దానం ఇవ్వాలి, గుళ్ళోకి వెళ్ళి ఆకుపచ్చ వస్త్రాల్లో ధరించి. అలాగే వాళ్ళు చిటికిని వెళ్ళి పచ్చ పెట్టుకోవడం వల్ల హస్తా నక్షత్రం కన్యరాశి, ఉత్తరా నక్షత్రం కన్యరాశి, చిత్తా నక్షత్రం కన్యరాశి వాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోమని వచ్చే ఉగాది దాకా జాగ్రత్తలు పాటించండి. ఇలాగే మీకు కూడా ఇబ్బందులు ఉన్నాయి చాలా. అలాగే ఇన్కేస్ మీ దశ బాగుంది, ఏ గురుమహాదశ నడుస్తుంది, టాప్ మంచిగా ఉంటారు. సంసార పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, విదేశ పరంగా కానీ అన్ని రంగాల్లో చక్కగా ఉంటారు. అదే విధంగా దైవారాధన అంత గొప్పది ఇంకోట్లేదు. దైవారాధన చెయ్యండి, ఎన్నో విభాగం. అందులో ఇప్పుడు కూడా హస్తా నక్షత్రం కన్యరాశి వాళ్ళు, చిత్తా నక్షత్రం కన్యరాశిలో అనారోగ్యవంతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా రావమహాదశ నడుస్తుంది సగం మందికి. ఆ రావమహాదశలో అనారోగ్యాలు పాలవడం, అప్పులు పాలవడం, ఏ ఫైనాన్షియల్ గా ట్రబుల్ పడడం, ఇంట్లో భార్యాభర్తలు పడాపోవడం, పిల్లలతో ఇబ్బందులు, ఇన్ని రకాలు వస్తున్నాయి. కాబట్టి కన్యరాశి వాళ్ళు కూడా అతి జాగ్రత్తలు తీసుకోండి. హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం కన్యరాశి వాళ్ళంతా అతి జాగ్రత్తలు పాటించండి. నీటి గండాలు ఉన్నాయి, 2 వీలర్స్ గండాలు ఉన్నాయి, జాగ్రత్తలు పాటిస్తూ దైవంగా మీరు చేసేది ఎంతసేపు దైవ కార్యక్రమాలు. అన్నదానం, డబ్బును వాళ్ళ అన్నదానం, లేకపోతే లేని వాళ్ళకి ఏదో చేసుకుంటూ ఈ కన్యరాశి వాళ్ళు అతి జాగ్రత్తలు పాటిస్తూ వినాయకుడిని బాగా ఆరాధించండి. మనం చేసుకుంటున్నాం. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి.